ప్రవేశిస్తున్నాములో కూడి వచ్చిన ప్రతి కూడా హృదయపూర్వకండి. బాగున్నారండి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంతో అయ్యా నాయన మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్య భాగంలో ప్రభా నువ్వు మాతో ఏం నేర్పించబోతున్నావో దేవా మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి. నన్ను నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉండగా అయ్యా నీ ఆత్మశక్తి నాకు దయచేయండి. అలుపురాలి నన్ను నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా నీ మాటలు నా నోటికి అందించి ప్రభా నీ బిడ్డలకి ఏది అవసరమో ఆ మాటలు మటుకు మా మధ్యలో మీరు మాట్లాడి అయ్యా తల్లి నీ నామ మహిమార్థమే ప్రభా నాయన ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా మీరు నడిపించుకోమని ప్రతి బిడ్డని స్వాధీనంలో ఉంచుకోమని ఎటువంటి ఆటంకం లేకుండా మీరే అధ్యక్షుడిగా ఉండి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున పరమ తండ్రి, ఆమేన్. అంటే మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం రాయబడిందండి? పరలోక రాజ్యము. ఏంటి? పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి. ఒక మనుష్యుడు ఉన్నాడండి. అతను ఏం చేశాడు? దేశాంతరంకు వెళ్ళండి, దూర దేశానికి అతను వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఇతర దేశానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ప్రయాణం అవుతూ ఏం చేశాడండి? తన దాసులను పిలిచి, తన దగ్గర కొంతమంది దాసులు ఉన్నారు, వారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. ఏం చేశాడు? ఆస్తిని వారికి అప్పగించాడు. ఎలా అప్పగించాడు అన్న దాని గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరికి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే అతడు దేశాంతరం పోయెను. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. పరలోక రాజ్యము పరలోక రాజ్యము మారుమనసు పొందింది, పరలోక రాజ్యము సమీపించుచున్నది అని దేవుడు అనేక సార్లు తన స్వార్థ ప్రయాణంలో ఆయన ప్రకటించడం జరిగిందండి. ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. ఆయన లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించుచున్నది అని ఆయన ఎన్నో ప్రసంగాలను చేస్తూ వచ్చారు. ఈ ఉపమానం చెప్పడానికి తన శిష్యులకు పరమార్థం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అంటే కనుక యేసు ప్రభు వారికి సాదృశ్యంగా అతను ఉన్నాడు. ఎవరంటే ఆ వ్యక్తి? యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతున్నారు. యేసు ప్రభు వారు సాదృశ్యంగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? వేరే దేశానికి వెళ్తూ తన శిష్యులను పిలిచి, తన దాసులను పిలిచి వారికి ఏం అప్పగిస్తున్నాడు? తన ఆస్తుల సగ భాగాన్ని, ఆస్తుల కొంత భాగాన్ని వాళ్ళ శిష్యులకు, వాళ్ళ దాసులకు అప్పగిస్తూ ఉన్నాడు. మొదటి వాడికి ఎంత ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. మనం తలాంతులు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కింద రాయబడింది చూడండి, పుట్టినోట్లో రాయబడింది. 1 తలాంతు ఇంచుమించు 3,600 కింద రాస్తుందండి. 3,600 రూపాయలు కావచ్చు ఒక్కొక్క తలాంతు. ఎన్ని తలాంతులు ఇచ్చాడు? మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మరణాన్ని మనందరి కోసం ఆయన మరణించి పునరుద్ధారుడై తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళడా లేదండి? వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఆయన అనేక మందిని పిలిచి, తన శిష్యులను పిలిచి వారికి ఏం అప్పగించాడు? కొంత పని అప్పగించాడండి. అంటే ఎవరి సామర్థ్యం కొద్ది వారు ఏం చేయాలి? ప్రభు పని చేయాలి, ప్రభువులో వాడబడాలి. మనందరం కూడా ఆయన పిల్లలమండి. ఎందుకంటే ఆయన తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మనందరము ఎవరము? ఆయన పిల్లలము. మనందరము ఆయన ఆస్తికి ఎవరండి? వారసులు. తండ్రి దేవుని యేసు ప్రభు వారి ఆస్తికి ఎవరు వారసులు? ఎవరు వారసులు? మనమేనా? మనందరూ వారసులం. ఎందుకంటే మనందరం ఆయన పిల్లలమే కదా. ఆయన మనం కొనుక్కున్నాడా లేదా? ఎలా కొనుక్కున్నాడు?
మన తల్లిదండ్రులు మన కన్నారు, పెంచారు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే మనందరినీ కూడా ఆయన రక్తాన్ని ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడండి. మనందరము కూడా పరలోక రాజ్యానికి ఏమవుతున్నాం? దేవునికి మనం ఏమవుతున్నాం? వారసులుగా ఉన్నాం. ఆయన తండ్రి ఆస్తికి మన అందరం కూడా వారసులమండి. దేవుడు వారి వారి సామర్థ్యాన్ని చెప్పి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలంతులు దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్క రకమైన పాత్రలుగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక్కొక్క యోగ్యత ఒక్కొక్కరికి ఇచ్చాడు దేవుడు. ఎవరు తక్కువ కాదండి. చాలా మంది అనుకుంటారు కదా, నాకు చదువు లేదండి, నాకేమీ రాదండి, పాట పాడడం రాదు, బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదండి అనుకుంటారు. కానీ మనం కూడా ఆయన వారసులమే కదా, ఆయనలో సగ భాగమే కదా మనం కూడా. కానీ దేవుడు ఎవరిని బట్టి వారిగా విడిచిపెట్టడానికి ఆయన మనల్ని కొనుక్కోలేదని, మనందరూ సమాన హోదా మనందరికీ ఇవ్వాలని. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా అండి? 2-3 బిడ్డలు ఉన్నారంటే ఏం చేస్తారు? 2 బిడ్డలు ఉంటే ఏం చేస్తారు? ఇద్దరిని సమానంగా చూస్తారా? చూడరండి. ఒకరు ఎక్కువ చూస్తారు, ఒకరికి తక్కువ చూస్తారు. తండ్రికి ఒకరంటే ఇష్టం, తల్లికి ఒకరంటే ఇష్టం. చెప్తారు, మాటకు మాత్రమే చెప్తారు, నాకు బిడ్డలందరూ సమానమేనని చెప్తారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజులో సమానంగా బిడ్డలు చూస్తున్నారండి? ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? ఆడపిల్లలు ఒకలా చూస్తారు, మగపిల్లలను ఒకలా చూస్తారు. అందంగా ఉంటే ఒకలా చూస్తారు, అందం లేకపోతే ఒకలా చూస్తారు. బాగా చదువుకుంటే ఒకలా చూస్తారు, చదవలేకపోతే ఒకలా చూస్తారు. అవును కదండి? అవునా కాదా? వాస్తవంగా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేక బాధపడుతున్న పిల్లలు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అనేక మంది ఆడపిల్లలను చులకనగా చూస్తున్న తల్లిదండ్రులు కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక రకాల మనస్తత్వాలతో ఈ లోక మనుషులు ఉంటారు. కానీ మన తండ్రి అలాంటి వాడు కాదు. ఒకరికి ఒక రకమైన విధంగా, ఒకరు ఒక రకమైన విధంగా ఆయన ప్రేమించలేదు. ఏమని రాయబడి ఉంటుంది దేవుని వాక్యంలో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. దానికి కొలతలేవు. ఎంత ప్రేమించాడు అంటే తన శరీరంలో ఒక్క రక్తము బొట్టు కూడా లేకుండా చివరి మాట 7 సిలువలో 17వ మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఒక బల్యపు కోటను తీసుకొచ్చి యేసు ప్రభు కడుపులో పొడిచినప్పుడు ఏమొస్తుందో తెలుసా? వాటర్ వస్తుందండి. ఒక రక్తబొట్టు మొత్తం అంతా, ఒక్క రక్తబొట్టు కూడా ఇక్కడ మొత్తం అంతా దారిపోసాడు ఆయన. మనల్ని ఎవరైనా పొడిచాడంటే ఏమొస్తుంది? మనకి రక్తం వస్తుందా? మనం మొత్తం మన శరీరంలో రక్తాన్ని అంతా తీసేసారనుకోండి, రక్తం అంతా బయటకు వచ్చేసిన తర్వాత మన శరీరంలో ఏముంటుంది? ఏముంటది కదా. ఏముంటుంది? వాటరే కదా వస్తుంది. దేవుడు అందరి కోసము చిందించాడా? లేకపోతే అయ్యో నేను కొంతమంది కోసము చిందించాను, కొన్ని వర్గాల వారి కోసం చిందించానని చెప్పాడండి? చెప్పలేదు. అందరి కోసము కూడా తన రక్తాన్ని ఆయన చిందించినప్పుడు మనందరము కూడా సమాన వారసులమే. తండ్రికి మన అందరికీ ప్రేమించడమే. అందరినీ ఒకేలా ప్రేమిస్తాడండి. చిన్నవారు పెద్దవారిని తారతమ్యం దేవుడికి లేదు. అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరికీ ఎండనిస్తున్నాడు, అందరికీ గాలినిస్తున్నాడు, అందరి మీద వర్షాన్ని సమానంగా కురిపిస్తున్నాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కురిపించట్లేదండి. ఎండ ఒకరికి ఎక్కువ ఒక తక్కువ కురుస్తుందండి ఎండ. ఏసీ ఉంటే కనుక లోపలికి ఏసీ వేసుకున్నాం అనుకో, వాళ్ళు చల్లగా ఉంటుంది. వాళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటుందని పరిస్థితి? ఎండ ఒకటే కదా, అందరికీ ఒకేలాగా కదా ఎండ. వర్షం వచ్చింది అనుకుందాం, వర్షం వస్తే గొడుగు వేసుకున్న వాళ్ళు సేఫ్ గా ఉంటారు, గొడుగు లేకపోతే అందరూ కూడా తడిసిపోతారు. ఒకే రకంగా వర్షం పడుతుంది. గాలి పీల్చుకుంటున్నాం అందరము. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు గాలి పీల్చుకుంటూ ఉన్నారు. అయ్యో గాలి నాకు ఎక్కువ కావాలి, నేను ఎక్కువ తీసుకుంటాను, పట్టుకెళ్ళి దాచుకుంటానంటే కుదురుతుందా? గాలిని కుదురుతుందండి? కుదరదు కదా. కనిపిస్తుందా? గాలిని పట్టుకోగలుగుతామా గాలిని మనం? కానీ దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. కానీ మనుషులు మాత్రమే తారతమ్యం చూస్తూ ఉంటారు, భేదాలు చూస్తూ ఉంటారు. హెచ్చు తగ్గులు మనుషులు మాత్రమే చూస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాడు కాదండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, ఎవరి సామర్థ్యము చంపున వారికి. అర్థమవుతుందండి? అందరూ ఒకేలా ప్రేమిస్తున్నాడు, కానీ ఎవరి సామర్థ్యం చంపున వారికి. అంటే చిన్నవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు చేయమన్న పని ఎవరొస్తులు చేసే పని చిన్న పిల్లలు చేయమంటే చేస్తారండి? చేయలేరు కదా. ఇప్పుడు ఎవరొస్తులు చేసే పని వృద్ధులు చేయమంటే చేస్తారండి? చేయలేరు కదా. అది వారి సామర్థ్యం, వారి స్టేమినా, వారి ఆరోగ్య పరిస్థితి బట్టి ఒక్కొక్కరికి పని అప్పగిస్తాడు దేవుడు. వారి నైపుణ్యత చొప్పున ఒక్కొక్కరికి పని అప్పగిస్తాడు. ఇక్కడ 3 దాసులు తీసుకున్నాడు. ఈ 3కి ఏమి అప్పగించాడు? మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఎందుకంటే వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. రెండో వాడికి 2 తలాంతులే, ఎందుకంటే వాడి సామర్థ్యం చొప్పున వాడికి 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడికి 1 తలాంతు ఇచ్చాడు.
ఎందుకు ఆయన అలా పంచిపెట్టడం కనుక మనం కొన్ని రెఫరెన్స్ మనం చూసుకుని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం అండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఏమంటున్నాడు అంటే పై వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ శిష్యులతో మాట్లాడతారు. 33వ వచనం చూడండి. 33వ వచనం, మరి ఉపమానము వీరుడు అంటే అనేక రకాల శిష్యులకు ఆయన బోధిస్తూ హెచ్చరిస్తూ ఉపమానాల ద్వారా అనేక రకాలుగా దేవుడు శిష్యులు హెచ్చరిస్తూ ఉన్నాడు, పురుగొలుపుతూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం చదువుకున్న వచనంలో 43వ వచనంలో, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు. అంటే ఎందుకు మన వద్ద నుండి దేవుని రాజ్యం తొలగింపబడుతుంది? ఎందుకు తొలగింపబడుతుంది? ఎందుకు తొలగింపబడుతుంది? దేవుడు మనని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మనం పిలిచాడు. మరి మనం ఎందుకు మన దగ్గర నుంచి పరలోక రాజ్యం తొలగింపబడుతుందంటే, ఆయన పిలిచిన పిలుపుకు మనం తగినట్లుగా జీవించకపోతే, ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోకపోతే, ఆయన ఇచ్చిన తలాంతులను మనం ఉపయోగించుకోకపోతే, ఆయన ఆశించిన రీతిగా మనం జీవించకపోతే పరలోక రాజ్యం యొద్ద నుండి తొలగింపబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుందని చెప్తున్నాడు? తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయనకి ఇష్టమైనగా వారిగా ఉంటారో, జనాంగంగా ఉంటారో, ఆయన బిడ్డలుగా ఉంటారో వారికి ఇవ్వబడుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఒక తలాంతు ఉందంటే, మీరు మంచిగా పాటలు పాడగలుగుతారు. మీరు ఇప్పుడు పాటలు పాడగలుగుతారు కదా. మీరు ఇప్పుడు దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు అనుకోండి, మీకు ఇచ్చిన తలాంతు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు, ఒక అవకాశం, 2 అవకాశాలు, 3 అవకాశాలు ఇస్తాడు. మీరు ఉపయోగించుకోకపోతే దాన్ని తీసి పక్క వాళ్ళకి ఇచ్చేస్తాడండి. పక్క వాళ్ళకి ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు దాని ఫలం పొందుకోగలుగుతారా? పొందుకోలేదు కదా. అది ఎవరు పొందుకుంటారు? అప్పుడు పక్క వాళ్ళు పొందుకుంటారు. అదే చెప్తున్నాడు, నేను పరలోక రాజ్యము మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే విని ఆయన దగ్గరికి వచ్చారనుకో, వారు ఫలం పొందుకుంటారు. వినకపోతే ఏమవుతారు? పొందుకోలేరండి. అదే మాట్లాడుతున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కూడా చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవారుటకే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితో చెప్పుచున్నాను. చదవండి. ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులపైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందండి ఇక్కడ ఏం చెప్తున్నాడో? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ అవయవాలన్నింటికి ఒక్కటే పని ఎలాగ ఉండదు. మన శరీరంలో అవయవాలు ఉన్నాయి, అన్ని ఒకేలా చేస్తాయి పనులు. కంటి పని కంటి చేస్తుంది, ముక్కు పని ముక్కు చేస్తుంది, నోటి పని నోరు చేస్తుంది, చెవుల పని చెవులు చేస్తుంది, చేతుల పని చేతులు, కాళ్ళు పనులు కాళ్ళు. మన శరీరం ఒకటే, మన మనిషి ఒకటే, కానీ మన అవయవాలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటిగా ఉన్నాయి. కానీ అవయవాలన్నీ ఒకే రకంగా పనిచేయవు, దాని పని చొప్పున జరిగిస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మీకు అప్పగించిన పనిలో మీరు వాడబడాలి.
చేయాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. మరి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? మనకు కనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతురు. చూసారండి, ప్రవచన వరం అయితే వాళ్ళు ఏం చేస్తారు? ప్రవచిస్తారు విశ్వాసంతో. బోధించే వరం కనుక వాళ్ళు బోధిస్తారు, వాళ్ళు మంచిగా పంచి పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇస్తానని, వారిని వాడుకుంటానని చెప్తున్నాడు. కానీ అందరినీ వాడుకుంటానని చెప్తున్నాడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టను. మరి కొంతమందిని చెప్పాడంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో మన శరీరంలో ప్రతి అవయవం ఏ విధంగా తన పని అది జరిగించుకుంటుందో, దేవుడు పిలుచుకున్న పిల్లలు, దేవుడు ఏర్పరుచుకున్న పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటానని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి? మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ పిలుపును మనం వినట్లేదు, ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించట్లేదు. మన చేతులు తన పని ఎలా చేసుకుంటేనే, మన కళ్ళు తన పని ఎలా చేసుకుంటే, మన చెవులు తన పని ఎలా చేసుకుంటున్నాయో, మనిషి కూడా తన పని తాను చేసుకుంటున్నాడు. దేవుడి మాట లక్ష్య పెట్టట్లేదు, దేవుడి మాటను ప్రేమించట్లేదు, దేవుడి ఆజ్ఞను వినట్లేదు, దేవుడి ఆజ్ఞ చొప్పున చెయ్యట్లేదండి. ఆయన సన్నిధికి రాలేకపోతున్నారు, వచ్చినా కానీ ఆయన పని చేయలేకపోతున్నారు, తప్పించి తిరుగుతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటో ప్రతిఫలము? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్కరికి ఆధిక్యత ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, కానీ ఎవరు కూడా పని చేయడానికి ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు మన శరీరంలో అవయవాలు ఎలా అయితే ఉన్నాయో, దేవుని బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుడు వరాన్ని ఇచ్చాడు, ఒక్కొక్క రకమైన తలాంతులు ఇచ్చాడు, ఒక్కొక్క రకమైన పనులు వాడుకోవడానికి చూస్తున్నాడు. కానీ మనం అవకాశం ఇస్తున్నామా దేవుడికి? ఇవ్వట్లేదండి, అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ ముగ్గురు పిలిచి ఇస్తున్నాడు. మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు తెలుసా అండి? ఇక్కడికి చదువుదాము ఒకసారి. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 16వ వచనం. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మళ్ళీ 5 తలాంతులు సంపాదించాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? చక్కగా తన యజమానుడు 5 తలాంతులు తను నమ్మి 5 తలాంతులు ఇస్తే అతను ఏం చేశాడండి? చక్కగా నమ్మకంగా, నా యజమానికి నేనంటే ఎంత అభిమానము, నేనంటే ఎంత నమ్మకమో కదండి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక షాప్ లో కానీ, మనం ఎక్కడైనా ఆఫీస్ లో కానీ, ఎక్కడైనా మనం పని స్కూల్లో కానీ మనం ఉంటున్నప్పుడు, మన టీచర్స్ కానీ, మన యజమానులు కానీ మనకి ఏదైనా ఒక పని అప్పగిస్తే ఏం చేస్తాం మనం? మీరు అలాగే చెప్తారు, మా టీచర్ పని ఉంది అలాగే చెప్తారు అంటారా? మా సార్ పని ఉంది అలాగే చెప్తారు మా సార్ అంటారా? మీరు ఏం చేస్తారు? నమ్మకంగా చేస్తారా? చేయరా? ఎందుకు చేస్తారు నమ్మకంగా? మీకు ఏమైనా బోనస్ ఇస్తారా? ఎందుకు నమ్మకంగా చేస్తారు? మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీరు మీ దాసునికి ఏం చేస్తారు? నమ్మకంగా పని చేస్తారు. నమ్మిన పట్టు అంటారు కదా, నమ్మకంగా పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా కానీ నమ్మకంగా చేయరు, మోసం చేయడానికి చూస్తారు. వాళ్ళు వేరే గ్రూప్ అనుకోండి, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నమ్మకంగా చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఈ 5 తలాంతులు ఇచ్చినవాడు చాలా సంతోషించాడు. అయ్యో, నా యజమానుడికి నేనంటే ఎంత అభిమానం, నేనంటే ఎంత నమ్మకమో, నాకు 5 తలాంతులు ఇచ్చాడు కాబట్టి నేనేం చేయాలి? ఈ 5 తలాంతులు కష్టపడి పని చేసి ఇంకా 5 తలాంతులు సంపాదించాలి, కష్టపడి పని చేయాలి. నా నమ్మకాన్ని నేనేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నీ కష్టపడి పని చేశాడు. ఇక్కడ రాయబడింది కదండి, ఏం చేశాడు? వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. ఇది గ్రేటా కాదండి? గ్రేట్ మ్యానే కదా. గ్రేట్ మ్యాన్ ఏం చేశాడు? 5 తలాంతులు సంపాదించాడు, కష్టపడి వ్యాపారం చేసి. తర్వాత చూద్దాం 17వ వచనం. అలాగునని 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించాను. ఈ రెండో అతను కూడా ఏం చేశాడు తెలుసా? నా యజమానికి నేనంటే ఎంత ఇష్టము, నా మీద ఎంత నమ్మకమో, నాకు 2 తలాంతులు ఇచ్చాడు కాబట్టి ఈ 2 తలాంతులు నేను మంచిగా ఉపయోగించుకోవాలి. ఏం చేశాడు? మంచిగా ఉపయోగించుకోవాలి. ఏం చేశాడు? మరి 2 తలాంతులు సంపాదించాడు. తను తెలిసిన పని తను చేశాడు, కష్టపడ్డాడు, కూర్చోలేదు, నిద్రపోలేదు. ఆ 2 తలాంతులకి ఇంకా 2 తలాంతులు సంపాదించే వరకు ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, సంపాదించాడు. తర్వాత అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి
తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. మూడవడు ఏం చేశాడండి? మూడవడు మూడవడికి ఎన్ని ఇచ్చాడు? ఒకటే ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? మూడవడు ఏం చేశాడు? అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. ఇంట్లో దాచిపెట్టవచ్చు కదా. ఒకవేళ ఇంట్లో దాచిపెట్టే ఖర్చు అయిపోతుంది. మళ్ళీ యజమానులు వస్తారు, నీకు ఇచ్చిన డబ్బు ఏం చేసావు, నీకు ఇచ్చిన తలాంతు ఏం చేసావు అని అడిగితే నేను ఏం చేయాలి అని ఏం చేశాడు? భయపడి భూమి తవ్వి దాంట్లో కప్పెట్టాడు. ఎందుకు కప్పెట్టాడు? తనకి ఎందుకు కప్పెట్టాల్సి వచ్చిందో సార్ ఆలోచించండి. ఇతను ఎలాంటి వాడు? ముందు ఇద్దరు కూడా ఏం చేశారు? కష్టపడి పని చేశారు, వ్యాపారం చేశారు, సంపాదించారు. కానీ మన ఇద్దరు కష్టపడొచ్చు కదా. ఆ ఒక తలాంతుని కూడా ఇతను కష్టపడి పని చేసి ఇంకొక తలాంతు తాము సంపాదించుకోవచ్చు కదా. కానీ ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడో కింద చూద్దామండి. ఎందుకు దాచిపెట్టాడు? దాచిపెట్టాడండి. దాచిపెట్టిన తర్వాత కొన్ని రోజులకి తన యజమానుడు మళ్ళీ వచ్చాడు. కొన్ని సంవత్సరాలకు వచ్చాడండి. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నాడు. ఒక్కొక్కరిని వెతికి ఆయన వస్తున్నారో తెలియగానే వెళ్ళి సంతోషంగా యజమానులు వస్తున్నాడు సంతోషంగా యజమాని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నాడు. మొదటి తలాంతు ఇచ్చిన వాడిని పిలిచి అడుగుతున్నాడు. ఏమని చూద్దాం. బహుకాలమైన తర్వాత దాసులు యజమానులు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనేను. 20 వచనమండి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. హల్లెలూయా. చక్కగా అప్పగించిన పని ఏం చేస్తున్నాడు? నిర్వర్తించడమే కాకుండా వెళ్ళి, అయ్యా నన్ను నమ్మి 5 తలాంతులు ఇచ్చావు కదా, 5 తలాంతులు నేను కష్టపడి వ్యాపారం చేసి సంపాదించాను, మరియు 5 తలాంతులు ఇవిగో అని చెప్పి చూపిస్తున్నాడండి. యజమానుడికి ఎంత సంతోషం ఉంది, అవునా కాదండి? ఎంత సంతోషం యజమానుడికి. ఏం చెప్తున్నాడు యజమానుడు? అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. హల్లెలూయా. చెప్దాము గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడండి? నువ్వు ఏం చేసావు? మంచి పని చేసావు. ఏ పని చేశాడు? మంచి పని చేశాడా లేదా? యజమానుడు ఏం చేశాడు? సంతోష పెట్టాడండి. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమంటున్నాడు యజమానుడు? బలా నమ్మకమైన మంచి దాసుడు, కొంచెం నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. దా వచ్చి నీ యజమానుడి సంతోషంలో పాలు పంపులు పొందు అని చెప్పి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి. యజమానుడి సంతోషంలో అంటే యజమానుడితో కలిసి భోజనం చేయి, కలిసి సంతోషించు, కలిసి యజమానుడితో ఉంటూ అని తన ఇంటిలోకి ఆహ్వానించాడు ఆ దాసుని. 2వ వాడిని పిలిచానండి. 2వ వాడు కూడా వచ్చాడు. 2వ వాడు కూడా చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను నమ్మి 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను వాటితో కష్టపడి పని చేసి ఇంకా 2 సంపాదించానయ్యా, ఇదిగో అయ్యా 4 తలాంతులు అని ఇస్తూ ఉంటే ఆ యజమానుడు ఇంకా సంతోషించాడండి. అవునా, నిన్ను నమ్మాను, నీకు 2 తలాంతులు ఇచ్చాను, నీ సామర్థ్యం చొప్పున నీకు 2 ఇచ్చాను, కానీ నువ్వు ఇంకా 2 సంపాదించావా అని బలా నమ్మకమైన మంచి దాసుడా అని తను కూడా పిలుస్తున్నాడని చూద్దాం అక్కడ. అలాగే 2 తలాంతులు తీసుకుని వచ్చిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నీ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషంలో పాలు. హల్లెలూయా. మొదటి వారితో ఏదైతే చెప్పాడో 2వ వారితో కూడా అదే చెప్పాడండి. ఎందుకంటే తన సామర్థ్యం చొప్పున తనకిచ్చాడు, తన సామర్థ్యం చొప్పున జనకిచ్చాడు. ఇద్దరు కూడా ఏం చేశారు? పని నిర్వర్తించారండి. ఎక్కువ తక్కువ కాదు. ఒక పని యజమానుడు అప్పగించిన పని వారు సక్రమంగా నిర్వర్తించారు. కాబట్టి ఏమంటున్నాడు? ఇద్దరిని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, యజమానుడి సంతోషంలో పాలు పంపులు పొందడం. అలాగే అనేకమైన వాటి మీద, అనేకమైన పదవులు కూడా వాళ్ళకి కట్టబెట్టాడండి. అనేకమైన వాటి మీద మిమ్మల్ని నియమిస్తున్నాను, రండి నాతో కలిసి సంతోషించండి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి.
ఇంత గొప్ప ధన్యత, ఎంత సంతోషిస్తాడో కదా తండ్రి. మనకు అప్పగించిన పని, మనకి ఇచ్చిన తలాంతులు మనం ఉపయోగించుకుంటే, మన ప్రాణం పోయే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు మనం చక్కగా ఉపయోగించుకుంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా రా, నాతో కలిసి సంతోషించు, ఆనందించు, నాతో కలిసి భోజనం చెయ్యి, నాతో కూర్చో. ఎక్కడ కూర్చుంటాం ఆయనతో కలిసి సంతోషించడం అంటే? ఎక్కడ ఉంటామండి? పరలోకంలో ఉంటాం. ఆయన రాబోతున్నాడు, రారాజుగా వచ్చినప్పుడు ఆయన మనకి కొన్ని తలాంతులు అప్పగించాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అవన్నీ మనం చక్కగా నిర్వర్తించామనుకోండి, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసురా, బల నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి దేవుడు నాతో కలిసి ఆనందించి సంతోషించాలి, మనం ప్రేమగా పిలుస్తానండి. ఈ మూడో వాడు ఏం చేస్తాడో చూద్దామండి. తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోడివాడవును, చల్లని చోట పంట కూర్చుకోవాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. ఏం చేశాడండి తను? తీసుకెళ్లి దాచిపెట్టాడు. దాచిపెట్టి మళ్ళీ ఏమంటున్నాడు? ఆ ఒకటి తీసుకొచ్చి మళ్ళీ ఇదిగో నాకు ఒకటి ఇచ్చమని, నీకు ఒకటి ఇచ్చేస్తున్నానని ఏం చెప్తున్నాడు? మళ్ళీ నువ్వు విత్తిన చోట కోడివాడవును, చల్లిన చోట పంట కూర్చుకొని వాడవని, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినాత్ముడవని నేను ఎరుగుదును కనుక నీకు భయపడి నా తలాంతు ఏం చేశాను? దాచిపెట్టాను, నీ తలాంతు నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో అని ఇస్తున్నాడండి. అప్పుడు ఆ యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోడివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉండునే అని చెప్పి ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వారికి కలిగినదంతయు తీసివేయబడెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? సరే, నేను చెడ్డోడు అనుకుంటున్నావు కదా, మరి నేను చెడ్డోడు అయినప్పుడు నువ్వేం చేయాలి? నీకు తలాంతు ఇచ్చినప్పుడు నువ్వు షావుకారు దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి కదా. పెట్టినప్పుడు నేను అప్పుడు వచ్చినప్పుడు వడ్డీతో సహా నేను తీసుకుంటాను కదా, నువ్వు ఎందుకు దాచిపెట్టావు? నేను నమ్మి నేను నీకు ఒక తలాంతు ఇచ్చాను, నువ్వు కష్టపడి పని చేస్తావు, దాన్ని సంపాదిస్తావు, యోగ్యుడిగా ఉంటావు, ప్రయోజనకరంగా ఉంటావు, నీకు ఒక ఆధిక్యత ఇవ్వాలని, నా రాజ్యంలో నేను నడిపించాలని, నాతో కలిసి నేను ఉంచుకోవాలని ఎంతో ఆశపడి నీకు ఒక తలాంతు ఇస్తే, ఒక బాధ్యత అప్పగిస్తే, ఒక పని అప్పగిస్తే ఆ పని నిర్వర్తించకుండా సోమరిగా ఏం చేశాడండి? కష్టపడి పని చేయాల్సినంత ఏం చేశాడు? దాచిపెట్టి ఏం చేశాడండి? పడుకున్నాడు, తింటూ ఉన్నాడు, నిద్రపోతూ వల్ల, తిండిపోతూ వల్ల, వ్యసనపరుడి వల్ల జీవించాడండి. ఏమంటారండి? తిండి ఎక్కువగా తినేవారిని బైబిల్ గ్రంథం ఏమంటుంది? ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమంటుంది? తిండిపోతా అంటేనండి, తిండిపోతా అని పిలుస్తుంది. ఎక్కువగా నిద్రపోయేవారిని నిద్రపోతా అని పిలుస్తుంది. ఏం చేశాడు? పని చేయకుండా, కష్టపడకుండా ఏం చేశాడండి? సోమరిపోతుగా తయారయ్యాడు. తిరగడం, కూర్చోవడం, నిద్రపోవడం, ఇదే పని. ఏమంటున్నాడు? అందుకే సోమరి అయినా చెడ్డదాసుడా. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. ఒరే సోమరి అయిన చెడ్డదాసుడా, నీకు అసలు బుద్ధుందా? నేను ప్రయోజనకరంగా చేయాలని, నీ కోసం నేను కొన్ని బాధ్యతలు ఇస్తే, నీకు కొన్ని ఆధిక్యత ఇవ్వాలని నేను నమ్మి నీకు పని అప్పగిస్తే నువ్వు నిద్రపోతూ ఉన్నావా పని చేయకుండా? జీతం ఎక్కడి నుంచి వస్తుంది? పని చేయడం ఎవరైనా చేపనిస్తారా? ఎవరు ఇవ్వరండి. మీరు ఏ పని అయితే చేయగలుగుతారో దానికి తగిన జీతం మాత్రమే మీరు పొందుకుంటారు. ఇప్పుడు ఏం చేశారండి? నిద్రపోయాడు. ఆయన భయపడ్డానని చెప్తున్నాడు. మళ్ళీ ఏమిటి నిందలేస్తున్నాడు యజమానుడి మీద. మనం అలా నిందలేసే వారిగా ఉండకూడదు. ఈనాడు అనేక మంది అలాగే నిందలేస్తున్నారు. ఏ పని చేయరు దేవుడి కోసం. దేవుడి సన్నిధికి రారు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు. దేవుడు నాకు ఏం చేశాడండి? దేవుడు మాత్రం అన్ని చేయాలి, దేవుడి కోసం ఏమీ చేయరు. దేవుడు ఇచ్చిన తలాంతులు కూడా ఉపయోగించుకోరు. సరైన క్రమంలో దేవుడి సన్నిధికి రారు. దేవుడు ఎలా మనం ప్రేమిస్తాడండి? అయినా మన దేవుడు ప్రేమిస్తున్నాడు, మనమే ఆయన ప్రేమించట్లేదు. అందుకే మనం పొద్దుకోలేకపోతున్నాం, సరిగా రాలేకపోతున్నాం, దేవుడి సన్నిధికి ప్రార్థించలేకపోతున్నాం. కాబట్టి మనం పొద్దుకోలేకపోతున్నాం.
పొందుకోలేకపోతున్నాం. అడిగిన వారికి అడిగింది ఇస్తాను, వెతికిన వారికి దొరుకుతాను, తట్టిన వారికల్లా తలుపుతీస్తానని చెప్పాడు. మనం అడుగుతున్నామంటే మరి దేవుని మందిరానికి రావాలి కదా, దేవుడితో కలిసి మనం సహవాసం చేయాలి కదా. అడిగిన వారందరూ పొందుకుంటారండి. ప్రభు అని పదే పదే పిలిచి వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది అనేక రకాల ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. కానీ వారి క్రియలు చెడ్డమైనందున అవి దేవుడి సన్నిధికి ఆ ప్రార్థనలు చేరలేకపోతున్నాయి. అందుకే దేవుడు నువ్వెవరు నాకు తెలియదమ్మా, నువ్వెవరు నాకు తెలియదయ్యా అని చెప్తాడండి. ఇంకొక రకం ఇక్కడ మనం చూసుకుని ఏమంటాడు, సోమరి అయిన చెడ్డదాసుడని ఏం చేసావు, సుఖించావు, సంతోషించావు, ఆనందంగా తిరిగావు, కష్టపడడానికి నువ్వు ఒప్పుకోలేదు, కష్టపడి పని చేయడానికి నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి తన దగ్గర నా తలంతులు కూడా తీసుకుని వాడికి ఇచ్చేసాడు. 10 తలాంతులు గల వాడికి ఇచ్చేసాడండి. మనం దేవుడితో ఏమని పిలిపించుకోవాలి, సోమరి అయిన చెడ్డదాసుడానా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలిపించుకోవాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అండి. మరణదండన విధింపబడిన వారమైనట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఎలా ఉండాలండి, ప్రతి వాడు కూడా గృహ నిర్వాహకులుగా ఎలా ఉండాలి, ప్రతి వాడు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడా, నమ్మకమైన వాడిగా లేడండి. దేవుని బిడ్డలుగా గృహ నిర్వాహకుడిగా ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవుడు నమ్మకమైన వారి కోసం చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నమ్మకమైన వారు కనిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆనాడు దేవుడు నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నప్పుడు మోషే ఎలా కనిపించాడండి, దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా కనిపించాడు. దానియేలు ఎలా కనిపించాడండి, నమ్మకమైన వాడిగా కనిపించాడు. ఎందుకు మోషే నమ్మకమైన వాడిగా కనిపించాడంటే ఐగుప్తు రాము కంటే, ఈ లోక భాగ్యాల కంటే దేవుని విషయమైన ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు కాబట్టి నమ్మకమైన వాడిగా మోషే నిలబడ్డాడు. దానియేలు ఎందుకు నమ్మకంగా ఉన్నాడు అంటే కనుక శాసనము రాయబడింది, ఎవరు కూడా వేరొక దేవుని ఆరాధించకూడదు, ఆరాధించే వారికి శిక్ష విధింపబడుతుంది అని ఒక శాసనము వెలువడినప్పటికీ కూడా దానియేలు యథాతథ ప్రకారంగా దేవుని మందిరంలో మారు ప్రార్థన చేశాడండి. సింహాల బోరులో వేసినా కానీ దానియేలు జడియలేదు, బెదిరిపోలేదు, అలాగే నిలబడ్డాడు, నమ్మకముగా ఉన్నాడు. దావీదు నమ్మకముగా ఉన్నాడు, దేవుని ఎదుట నా హృదయానుసారుడైన మనుషులని సాక్ష్యం ఇస్తున్నాడు. యోసేపు నమ్మకముగా ఉన్నాడండి అన్య దేశంలో. మరి నువ్వు నేను ఎలా ఉన్నాము, మన కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా మనము? ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా ఉన్నారండి, మొదటివాడు రెండోవాడు నమ్మకంగా ఉన్నాడు, మూడోవాడు ఎలా ఉన్నాడు, సోమరిగా ఉన్నాడండి. దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఒప్పు చేశాడు. దేవుడు తన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడండి. దేవుడు తనని నమ్మి తన కోసం ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందిస్తే కాలదన్నుకుని వెళ్ళిపోయే వారు ఎంతో మంది కనిపిస్తున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి రక్షింపబడిన వారు కూడా దేవుని ప్రేమను కాలదన్నుకుని వెళ్ళిపోయే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా? నా కోసం ఏదైనా మీరు చేయగలుగుతారా? అలాంటి యెషయా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా నా పని చేస్తారా, చేసే వారిని పంపిస్తావా యెషయా అని అడిగినప్పుడు యెషయా చెప్తున్నాడు, నేనున్నానయ్యా, నన్ను పంపించు. ఈనాడు ఎంతమంది ఉన్నారండి దేవుని పని చేయడానికి సిద్ధంగా? దేవుని స్వార్థ ప్రకటించడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు? అన్ని సమకూర్చి అన్ని చేసి, అమ్మ దేవుని మాటలు వినండి, అమ్మ దేవుని మందిరానికి రండమ్మా అని చెప్తుంటే దేవుని మందిరానికి వచ్చి కొంతసేపు దేవుని వాక్యం వినడానికి కూడా ఇష్టం లేని వారికి ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడ నమ్మకంగా ఉంటాం? అలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మనం ఎలా పిలిపించుకుంటామండి? దేవుడు ఈ అవయవాన్ని ఇచ్చాడు మనకి, ఇంత చక్కటి రూపాన్ని ఇచ్చాడు, ఇంత చక్కటి అవయవాలు మనకి ఇచ్చాడు. ఈ అవయవాలు వాటి పని వారు చేసుకుంటున్నాయి. ఒక్క అవయవం ఆగిపోతే మనం పనికొస్తామండి? ఈ చేయి కాసేపు నాకొద్దు, నేను నీ మాట వినను, నేను ఇంకాసేపు పని చేయడానికి చెయ్యాలి ఒప్పిపోయింది అనుకోండి, బాగా చేస్తూ మనం ఏమైనా చేయగలుగుతామండి?
సరే ఒక కన్ను నేను ఈ రోజు నేను పని చేయను, నేను ఎవరిని చూడాలనుకోవట్లేదు, నేను ఇలా ఈ రోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నానని కన్ను ఇలా ఉందనుకోండి, మనం ఒక కన్నుతో ఏమైనా చేయగలుగుతామా? సరే ఒక చెవు మూసుకుంటే ఏమైనా మనకు ప్రయోజనం ఉంటుందా? సరే ఒక కాలు కూడా నేను ఈ రోజు రెస్ట్ తీసుకుంటాను, అలసిపోయాను, ఒక కాలుతో నువ్వేం చేసుకుంటావు చేసుకోండి, మనం నడవగలుగుతామా అండి? అడుగుతామా? చెప్పండి. మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా మనం జీవించలేమే, ఎంత కష్టం అవుతుందో కదా. మరి దేవుడు మనల్ని నమ్మి ఇన్ని అవయవాలు, ఇంత ఆరోగ్యమైన స్థితి, ఇంత ఆరోగ్యమైన రీతిలో మనం నిలబెట్టి మన సహాయం చేస్తున్న దేవునికి మనం సరిగా స్తుతించకపోతే, ప్రాణాత్మ శరీరములతో ఆయన్ని మనం ఆరాధించకపోతే ఆయన మనం చూసి ఎంత బాధపడతాడండి. మనల్ని నమ్మి ఆయన ఎంతగా తన ప్రాణాన్ని మన కోసం దారిపోసాడే. మరి మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? కొంత సమయాన్ని కూడా దేవుడి కోసం హెచ్చించలేకపోతున్నాం కదా. ఎన్నో పనులు చేసుకుంటారండి, ఎన్నో పనులకు సమయాన్ని ఇస్తారు అనేక మంది, కానీ దేవుడి సన్నిధిలో సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుడు ఏమంటాడు మనల్ని? సోమరి అయినా చెడ్డదాసుడా, నువ్వెవరో నాకు తెలియదు. అప్పుడు బోర్లమని ఏడుస్తామండి, బోర్లమని ఏడుస్తాం. అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా, నేను ఈ సన్నిధిలో పరిచయం చేశానయ్యా, ఒక్కసారి నన్ను పిలువయ్యా అంటే నువ్వెవరో నాకు తెలియదు బాబు, నిన్నెప్పుడు నేను చూడలేదు. అప్పుడు ఎంత బాధపడతామండి మనం. నరకంలో బాధపడుతున్నాడు ధనవంతుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖించాడు, తిన్నాడు, నాకేంటి అనుకున్నాడు. చనిపోయిన తర్వాత నరకంలో నరకయాతన పడుతూ ఉన్నాడండి. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా ఒక్కసారి పంపించు రాజాని, దాహంతో నా నోరు ఎండిపోతుంది, తన ఏలుని నోటి పొరలో పెట్టి నా నోటికి దాహం తీర్చు అంటే ఇక్కడ వారు ఎక్కడికి కానీ అక్కడ వారు ఇక్కడ కానీ రావడానికి వీలు లేదు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే, దేవుడు మనకు నమ్మి మనకి ఇచ్చిన ఈ జీవితాలు దేవుడి కోసం మనం పని చేయకపోతే, మనలో ఎంత యంత్రాంగం ఉందండి, మనలో ఎంత యంత్రాంగం మనం కనిపించేది కొత్తే, లోపల ఎంత యంత్రాంగం పెట్టాడు దేవుడు మనకి. మనకు మిషన్ పని చేస్తూ ఉంది రోజు, అవునా కాదండి? మనలో ఒక మిషన్ ఉందా లేదా? ఆ మిషన్ ఆగిపోతే మనం ఉంటామండి? ఏ మిషన్ లోపల ఏ భాగం ఆగిపోతే మనం ఉంటామా? దాని పని చేసుకుంటూ దాని కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అది బ్యాలెన్స్ చేసుకుని మనం కాపాడుతుంది. చక్కగా మనలో ఉన్న మిషన్ చక్కగా పని చేస్తుంటేనే మనం తిరగలుగుతాం. ఆ మిషన్ ఆగిపోయిన తర్వాత ఏమంటారు? గుండె ఆగిపోయిందండి. ఏం ఆగిపోయింది? హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందమ్మా? తెలియదండి. భోజనం చేశాడు, చక్కగా పడుకున్నాడండి, లేచేసరికి ఏమైపోయాడో తెలియదండి. అయ్యో ఇప్పుడే నాతో మాట్లాడాడండి. అయ్యో ఏమైపోయింది? ఆగిపోయింది. కరెంట్ ఆగిపోయింది, మిషన్ తిరగడం ఆగిపోయింది, మన పని అయిపోయింది. ఎప్పుడు అయిపోతామో తెలియదు, ఎప్పుడు మన మిషన్ ఆగిపోతుందో తెలియదు. పని చేసేంత వరకే మనకు విలువండి. చనిపోయిన తర్వాత విలువ ఉంటుందా? ఉంచుకుంటారా మన ఇంట్లో ఏమైనా? అయ్యో అప్పటి వరకు ఎంత కష్టపడ్డాం, అయ్యో ₹1,00,000 సాలరీ తెచ్చావే, అయ్యో ఎంతగా సంపాదించావే, అయ్యో ఉన్నాయా, నేను ఉంచుకుంటానండి. ఉంచుకుంటామండి? ఉంచుకోమండి. పనికి రాని వారిగా తీసి పారవేస్తారు, అసహించుకుంటారు, కుళ్ళి వాసన వస్తుంది. ఎవరు ఉంచుకోరు మనల్ని. మన మిషన్ ఆగిపోతే, కరెంట్ ఆగిపోతే ఏం చేస్తాం? పువ్వు వెలిగించుకుంటాం, సెల్ లైట్ ఉపయోగిస్తాం, దీపం వెలిగిస్తాం, ఎన్నో రకాలుగా వెలిగిస్తాం. కానీ మన శరీరంలో ఉన్న మిషన్ కనుక ఆగిపోతే ఏది వెలిగించినా కానీ పనికి రాదండి. ఒకసారి ఆగిపోతే ఏది వెలిగించినా పనికి రాదు. పనికి రాని దేహము ఏమవుతుంది? తీసి పారవేయబడుతుంది. జాగ్రత్త. సోమరి అయిన చెడ్డదాసుడా, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకుంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏ విధంగా దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుడికి ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? దేవుడికి నేను నమ్మి కొంత అప్పగించాడే, కొంత పెట్టుబడి పెట్టాడే నేను నమ్మి, మరి నువ్వేం చేస్తున్నావు? ఎలా ఉంటున్నావు దేవుని ఎదుట? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఎవరికి వారిగా పరీక్ష చేసుకున్నాం. దేవుడు మహాకృప మనకు తోడేంటి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నేను నమ్మి ప్రభా మొదటి వాడికి 5 తలాంతులు ఇచ్చావు, రెండో వాడికి ప్రభా 2 తలాంతులు ఇచ్చావు, మూడో వాడికి 1 తలాంతు ఇచ్చావు. కానీ అయ్యా మొదటి వాడు రెండో వాడు కూడా ప్రభా కష్టపడి సంపాదించి ప్రభా
దానికి రెట్టింపు పొందుకున్నారు, సంపాదించారు ప్రభు. నీ యుద్ధ బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నారు ప్రభు. అలాగే నీ సంతోషంలో నీ ఆనందంలో పాలు పంపులు పొందుకున్నారు ప్రభు. కానీ మూడవాడు సోమరితనముతో, నిర్లక్ష్య స్వభావముతో, నిద్రపోతుతనముతో, తిండిపోతుతనముతో ఈ లోక యాత్రలో ప్రభు ప్రయాసపడుతూ, ఈ లోకంలో ప్రభు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ప్రభు నువ్వు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోలేక ప్రభు నీ ఎదుట తలదించుకుని ప్రభు సోమరైన చెడ్డదాసుడా అనిపించుకున్నాడు ప్రభు. ఆ విధంగా ఆయన ఎవరు ఉండకూడదు ప్రభు. మా ఆత్మీయ బిడ్డలు ఎవరు ఉండకూడదు ప్రభు. సోమరితనముగా ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయ్యా మన నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే యోగ్యతలోకి నడిపించండి ప్రభు. అయ్యా నీ సన్నిధిలో ప్రభు, అయ్యా నీ ఎదుట ప్రభు నమ్మకమైన వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నువ్వు అప్పగించిన పనిని, అప్పగించిన తలాంతులు ప్రభు సరైన క్రమంలో సరైన రీతిలో మేము ఉపయోగించుకోవడానికి మా అందరికి సహాయం చేయండి ప్రభు. ఎక్కడ తప్పిపోకుండా, తొలగిపోకుండా ప్రభు నీ మహాకృప చేత మమ్మల్ని భద్రపరచండి వాక్యంతో. అయ్యా ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు వందనాలు, ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభు. ఎక్కడైనా సమయం లేదు అయ్యా, ఎక్కడైనా తప్పులు ఒప్పుకుని ప్రభు నీ యొద్దకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నువ్వు తల్లి ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావు కనుక అయ్యా నీ ఆనందంలో, నీ సంతోషంలో పాల్గొంపులు పొందుకునే ధన్యత మా అందరికీ మీరు కలిగచేసి అయ్యా ఇంటి భాగ్యాన్ని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డని మీరు సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.